హే గాయ్స్, ఈరోజైతే నేను బైజూస్ గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ పెయిడ్ రివ్యూ. ఓకే, అసలే నేను రీసెంట్ గా ఇంతకు ముందే ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నేనేంటి సెకండ్ క్లాస్ చదవడం ఏంటి అనుకుంటున్నారా? సో ఏ ఇంట్లో అయితే చదువుకునే పిల్లలు ఉంటున్నారో ఇప్పుడు ఆన్లైన్ లో, ఎస్పెషల్లీ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ పిల్లలు, ఆబ్వియస్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో పోటాపోటీగా చదివి డిస్టింక్షన్ లో ఎవ్రీ ఇయర్ పాస్ అవుతున్నారు. ఐ మీన్ లాస్ట్ 1 year గా నాలాగా. సో కరోనా సిచ్యువేషన్ వల్ల ఇలా అయిపోయింది అనమాట. ఆన్లైన్ క్లాసెస్ లో ఫస్ట్ లో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. ఇప్పుడు కొద్దిగా అలవాటు అయినట్టున్నారు. ఇంకా వేరే దారి లేదు కదా. అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా టీచర్, అంటే లైవ్ టీచర్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్న ఆ ఎన్వైరన్మెంట్ నుంచి కంప్లీట్ గా వర్చువల్ వరల్డ్ లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా కష్టమే. పైగా పేరెంట్స్ కూడా వాళ్ళ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్. ముందైతే పొద్దున్నే బాక్స్ కట్టి స్కూల్ కి పంపించేస్తే ఇంకా ఈవినింగ్ ఇంకా వాళ్ళు రావడం బ్యాక్. ఆ తర్వాత కొన్ని స్కూల్స్ లో హోంవర్క్స్ కూడా చేసి పంపించేస్తారు. సో కాబట్టి వాళ్ళకి తెలిసేది కాదు, ఓన్లీ వాళ్ళ రిపోర్ట్స్ మాత్రం చూసేవాళ్ళు. అంటే మనం లేండి, అందరం పేరెంట్స్. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవ్రీథింగ్ మనకు తెలిసి జరుగుతుంది. క్లాసెస్ లో ఏం చెప్తున్నారు అన్ని మనం వింటున్నాము. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది 90% పెరిగిపోయింది పిల్లల మీద. సో వాళ్ళు ఏం చదువుతున్నారు, హోంవర్క్స్ మనమే చేయించాలి, వాళ్ళకి అర్థమయ్యేగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేరెంట్స్ టీచర్స్ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కాదనట్లేదు. కానీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే బీయింగ్ వర్కింగ్ ఉమెన్, ఐ కెన్ నో హౌ అది ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది అని చెప్పి. మనకు ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటున్నామంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయొచ్చు. వర్కింగ్ ఉమెన్ వల్ల ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు మనకు మన ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, తర్వాత పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా అదర్ వర్క్స్ ఉంటాయి. ఈ యొక్క బిజీ షెడ్యూల్ ఏమవుతుందంటే ఒక్కోసారి మనం ఎక్కువ అటెన్షన్ పిల్లలకి ఇవ్వలేకపోవచ్చు. ఇంకొక డిసడ్వాంటేజ్ విత్ ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే వాళ్ళు పూర్తిగా డిపెండెంట్ అయిపోయారు, ఇండివిజువల్ గా చదువుకోలేకపోతున్నారు. ఎయిదర్ ఆన్లైన్ లో టీచర్ ఉండాలి, లేదా మనం హోంవర్క్ చేయాలి, ఇంకేదైనా చదవాలంటే పక్కన పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకపోతే వాళ్ళు బ్లాంక్ అయిపోతున్నారు, అంతే. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు టీచర్ ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీ కిడ్ ని, ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా వెంటనే ఇలా చూస్తున్నారు పక్కన, ఒకవేళ మనం ఉంటే. అంటే డిపెండెన్సీ, అమ్మ ఏదో చెప్తుంది, అమ్మ హెల్ప్ చేస్తుంది, నాన్న హెల్ప్ చేస్తారు, పక్కన ఉన్నారు కదా, అలాంటి ఒక డిపెండెన్సీ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్ గా చదువుకోలేకపోతున్నారు అనమాట. ఇది నేను గమనించిన ఇష్యూ అయితే మా కిడ్ లో. మరి మిగతా పిల్లలు మేబీ ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో అసలు ఇక్కడ బైజూస్ ఎక్కడ, మనకు ఈ పిక్చర్ లోకి బైజూస్ ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ అంటే లాక్డౌన్ లేక ముందే నాకు ఈ వైట్ హ్యాట్ జూనియర్ వాళ్ళు నన్ను ఫస్ట్ రీచ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, డెమో క్లాస్ పెట్టారు. టు సే యూ ఫ్రాంక్లీ నాకైతే అది అటర్ వేస్ట్ అనిపించింది, నాకు నచ్చలేదు. అది అంత వర్క్ కాదు, దానివల్ల ఏం నాలెడ్జ్ గెయిన్ ఏం లేదు. అదేదో ఒక కోడింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పిల్లల మీద రుద్దడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కూడా పిల్లలకు ఉంటుందని అనుకోవడం లేదు. సో నేను అది రిజెక్ట్ చేయడం జరిగింది. బైజూస్ అనేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ సజెస్ట్ చేశారు, చూడండి బానే ఉంది అని చెప్పి. నేను అది ఓకే మైండ్ లో ఉన్నింది. బట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఎప్పుడైతే మా బాబు డిపెండెంట్ అయిపోయాడో, వాడు సొంతంగా చదువుకోలేకపోతున్నాడు, సరే ఓకే ట్రై చేద్దాం మనం బైజూస్ కి అని చెప్పి నేనే బైజూస్ టీమ్ ని రీచ్ అవుట్ చేశాను. వాళ్ళు నేను రీచ్ అయిన నెక్స్ట్ డేనే నాకు ఒక డెమో సెషన్ అరేంజ్ చేశారు. మెంటర్ ని కూడా మన మదర్ టంగ్ అడిగి తెలుసుకుని ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని మెంటర్ గా పెట్టారు. సో దట్ కిడ్స్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా. సపోజ్ ఇప్పుడు మీరు యూనివర్సల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన మెంటర్ ని పెట్టారనుకోండి, వాళ్ళు రాగానే బ్లా 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 ఇంగ్లీష్ లో మాట్లాడతారు. సో పిల్లడు ఎప్పుడు వాళ్ళ టీచర్స్ అలానే మాట్లాడతారు. అంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ అనే మైండ్ లోనే పడుతుంది వాళ్ళకి. అది ఇదేదో కొత్తగా ఉంది అని వాళ్ళకి తెలియాలి కదా. అఫ్ కోర్స్ ఇది ఒక బిజినెస్ టాక్టికే, కానీ ఇది పిల్లలు కొద్ది కంఫర్టబుల్ గా ఫీల్ అవడానికి అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, వాళ్ళు కంఫర్ట్ ఇవ్వడానికి. సో డెమో క్లాస్ అయితే బానే ఉండింది, ఒక 1 hour సెషన్ జరిగింది. వాళ్ళు బాబు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, వాళ్ళు దేంట్లో లాగింగ్ లో ఉన్నారు అంటే, అనలిటిక్స్ లో లాగింగ్ ఉన్నారా, లేదంటే అబ్జర్వేషన్ స్కిల్స్ తగ్గాయా అంటే. మా బాబులో అయితే అబ్జర్వింగ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కొద్దిగా అంటే వాడు ఎక్కడెక్కడ లాగింగ్ లో ఉన్నాడు అనేది వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేశారు ఆ సెషన్ లో. లాస్ట్ లో చెప్పారనమాట, సో మీ అబ్బాయి ఇవన్నీ లాగింగ్ లో ఉన్నాడండి, సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సెషన్ అయిన తర్వాత ఫైన్, నాకు బానే ఉంది అనిపించింది. కొంచెం గేమింగ్ ద్వారా చదువుకునేది ఏదో ఒక క్లాస్ లాగా చెప్పించారు, ఓకే ఫైన్. సో నేను ఇది ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకున్నా, ట్రై చేద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే, దీని ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటే, వాళ్ళు మనకు ఒక ట్రయల్ అనేది ఇస్తారు.
ట్రయల్ పీరియడ్ అని మన దానికి ఫస్ట్ ఇనిషియల్ గా పేమెంట్ మీకు డీటెయిల్ గా చెప్తాను. ఇనిషియల్ గా 5,000 నేను పే చేశాను. పే చేసినప్పుడు నాకు ట్రయల్ సెషన్ అని చెప్పి వాళ్ళు మీకు 15 days టైం ఉంటుంది. 15 days లో మీరు కావాలంటే ప్రోడక్ట్ కొనొచ్చు, అంటే కంప్లీట్ గా మీరు ఆ యొక్క స్కీమ్ తీసేసుకోవచ్చు, లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ 5,000 ముందు పే చేశాను, దాన్ని నేను ట్రై చేద్దామని చెప్పి. దాంతో నాకు పంపించారు డివైస్, లెర్నింగ్ డివైస్ ఏదైతే ట్యాబ్ లాగా ఉంటుంది ఆ ట్యాబ్ పంపించారు. అట్ ద సేమ్ టైం కొన్ని వర్క్ షీట్స్ పంపించారు అండ్ ఒక కిట్ లాగా ఒక బాక్స్ పంపించారు. అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇనిషియల్ గా నాకు ఏం పంపించారు ఈ ట్రయల్ సెషన్ 5,000 పే చేసిన దానికి. పంపించిన తర్వాత సో అది జస్ట్ మనం చూడడానికి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఆ ట్యాబ్ కూడా ఏంటంటే మనకు ఏఐ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది, విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఎవరు లైవ్ మెంటర్ ఉండరు, ఏ పర్సన్ ఉండరు. అక్కడ ఒక యానిమేషన్, ఒక లేడీ గర్ల్ ఉంటుంది, యానిమేటెడ్ గర్ల్. సో అన్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ లెవెల్ కి డెవలప్ చేయబడింది అనమాట. సో అది మీకు నేను డీటెయిల్ గా చూపిస్తాను, మీకు అది ఎలా వర్క్ అవుతుంది, అది ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటుంది పిల్లలతో అన్నది నేను మీకు చూపిస్తాను. సో ఈ 5,000 సెషన్ ట్రయల్ సెషన్ నేను తీసుకున్న తర్వాత నేను ట్రై చేశాను ఒక 3 days అన్నది. బాబు అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు, ఇంట్రెస్టింగ్ గా దాంట్లో చేయాలి అని ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అలా ఉంది. అది మనం ఆ ట్యాబ్ కి ఫ్రంట్ మనం పేజ్ బుక్ ఓపెన్ చేయి పెట్టగానే అది ఆ పేజ్ అలానే అక్కడ రావడం అన్నది, అది మనల్ని కరెక్ట్ చేయడం అన్నది, అది మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందని కూడా. సో వాడైతే ఇంట్రెస్ట్ గానే చూపించాడు. సో తర్వాత నేను ప్రొసీడ్ అయ్యి ఫుల్ గానే తీసుకుందాం అనుకున్నాను, ఫుల్ ప్రాసెస్ ఆ స్కీమ్ మొత్తం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఎవరికైనా ట్రయల్ చేయాలనుకున్నప్పుడు 5,000 అనేది పే చేయాలి. ఇంకొకటి చెప్తున్నాను, ఇది పెయిడ్ రివ్యూ కాదని చెప్పాను, దిస్ ఇస్ ఫర్ ష్యూర్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఈ పేమెంట్ అనేది 5,000 చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. వద్దు, ట్రయల్ సెషన్ నాకు నచ్చలేదు, నాకు వద్దు అంటే ఈ 5,000 మీకు రీఫండ్ చేయబడదు. ఓకేనా? సో ఆ 5,000 వర్త్ మీకు పంపించినటువంటి ట్యాబ్ కానీ అవి కానీ రిటర్న్ తీసేసుకుంటారు. మీరు ట్రై చేసిన దానికి ఈ 5,000 అనేది వాళ్ళు తీసేసుకుంటారు. లేదు నేను ప్రొసీడ్ అవుతాను అని అన్నట్లయితే అప్పుడు వాళ్ళు టోటల్ అమౌంట్ మొత్తం అన్ని కూడా చెప్పారు. నేను నాకు ఎంత పడిందని మీకు చెప్తాను, ఎందుకంటే నాకు పడిన అమౌంట్ కన్నా తక్కువ పడిండొచ్చు, ఎక్కువ పడిండొచ్చు కొంతమందికి. కానీ నాకైతే వాళ్ళు టోటల్ చెప్పింది టైం పీరియడ్ వచ్చేసరికి 4 years. 4 years అంటే ఇప్పుడు మా బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, అంటే వాడు 5th క్లాస్ వచ్చే వరకు 2, 3, 4, 5. సో 5th క్లాస్ వచ్చే వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ బుక్స్ పంపిస్తారు, అకాడమిక్ బుక్స్, అండ్ ఎవ్రీ ఇయర్ సిలబస్ అప్డేట్ అవుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటది మనకు 5 years వరకు. దీనికి వాళ్ళు చెప్పిన అమౌంట్ అయితే 70,000, అరౌండ్ 70,000 చెప్పారు. అది దాని తర్వాత కొన్ని డిస్కషన్స్ చేశాను. ఆ తర్వాత డిస్కౌంట్స్ మీద డిస్కషన్ చేసి ఫైనల్ గా వాళ్ళు ఇంకేవో కూడా చెప్పారు, కార్డ్ బేస్డ్ డిస్కౌంట్ అని, హెచ్డిఎఫ్సి కార్డ్, నా కార్డ్ మీద కొద్దిగా ఏదో తగ్గించారు. ఆ తర్వాత ఇంకొక డిస్కౌంట్ ఏదో చెప్పారు, హెచ్సిఎల్ ఎంప్లాయీస్. సో హెచ్సిఎల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రెఫర్ చేయబడితే ఇంకొక ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది అన్నారు. సో ఫైనల్ గా అంతా మతలబంతా జరిగిన తర్వాత అయితే నాకు ఇచ్చింది 58,000 రూపీస్ ఫర్ 4 years. 58,000 రూపీస్ ఫర్ 4 years. ఇదైతే నాకు ఇచ్చిన ఫైనల్ ప్రైజ్ అన్నమాట. ఈ ప్రైజ్ లో మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ అంతా ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, టెక్స్ట్ బుక్స్, డివైస్, సపోర్ట్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో ఫైనల్ గా అయితే నేను తీసుకున్నాను. సపోజ్ మీరు ఒకవేళ ట్రయల్ చూసేసి 5,000 ఇచ్చి నాకు వద్దనుకుంటే మీరు వద్దనుకోవచ్చు, కానీ 5,000 అయితే మీకు వెనక్కి రాదు. మీరు కంటిన్యూ అయితే ఆ 58,000 లో నుంచి మీరు ఇచ్చినటువంటి ఈ అడ్వాన్స్ 5,000 అయితే ఏదో ఉందో అది మనకు మైనస్ చేస్తారు. మైనస్ చేసి మిగతా 50 ఎంత ఉంటుందండి, 58 - 5,000 53,000. 53,000 అనేది మనం ఇంకా పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ పేమెంట్ మెథడ్ ఉంది, అది నాకు కొంచెం నచ్చింది నాకు చెప్పాలంటే. అంటే ఎక్కువ బర్డన్ లేకుండా ఈవెన్ పేరెంట్స్ కి కూడా, అంటే వాళ్ళు మంచి ప్లాన్ తో వచ్చారు పబ్లిక్ లోకి. సపోజ్ చూడండి, ట్రయల్ స్కీమ్ అన్నది ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళు ఫీజు మాత్రం చెప్తున్నారు, నో ట్రయల్ సెషన్ అనుకోండి, ఫీజు చూసే 90% ఎవరు ముందుకు రారు. అంటే నేను కొనేస్తానని నచ్చకపోతే అమౌంట్ ఎలాగా, నాకు అవసరం లేదు అన్నట్లు. అలాంటి అంటే మన ఒక పబ్లిక్ మైండ్ సెట్ ని వాళ్ళ మైండ్ లో పెట్టుకుని ఇటువంటి ఏదైతే ట్రయల్ అనేది ఉందో దాన్ని తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది. అది నాకు తెలిసి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ నే ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు నన్నే తీసుకోండి, నాకు ఫుల్ అమౌంట్ మీకు 60,000 అంటే మీరు కట్టండి అంటే నేనైతే తీసుకో ఉంటాను దాన్ని. అదేంటో తెలియకుండా నేను ఎలా పే చేస్తానండి, నాకు అవసరం లేదని చెప్తాను. కానీ 5,000 అనేది మీరు ఒకవేళ నచ్చకపోతే మాత్రం 5,000 వదులుకోవాలి. కొంచెం అది కష్టమైన పాయింటే, కానీ అది తప్పదు, అది వదులుకోవాల్సి వస్తుంది మీరు అది చూసిన దానికి.
సో ఓకే, ఈ పేమెంట్ చెప్పా కదా మీకు, కొత్త పేమెంట్ అది ఎలా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా అని చెప్పి. నేనైతే నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేశానండి. సో వాళ్ళు చెప్పేది ఎలా అంటే, మీకు 58లో మీరు ముందుగా కట్టిన 5000 తీసేస్తే మీరు ఇంకా కట్టాల్సిన 53,000. ఈ 53,000 అమౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారు నా HDFC క్రెడిట్ కార్డ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. క్రెడిట్ కార్డ్ లిమిట్ 2 lakhs ఉంది. 2 lakhs లో నేను కట్టాల్సిన 53,000 ఫ్రీజ్ అవుతుంది. అంటే నేను దాన్ని యూజ్ చేయలేను అమౌంట్ ని. నేను ఇక్కడ క్యాష్ గా ఏం పే చేయడం లేదు, అర్థమవుతుందా? కానీ ఆ క్రెడిట్ కార్డ్ లో ఉన్న 58,000 ఏదైతే ఫ్రీజ్ అయ్యి 53,000 అన్నది నేను అది యూజ్ చేయలేను. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, మిగతా 1.5 lakh, దాన్ని రెగ్యులర్ గా నేను యూజ్ చేసుకోవచ్చు. నాకు క్రెడిట్ బిల్ అంతా క్రెడిట్ అవుతుంది. కానీ ఈ 53 అనేది సేఫ్టీ కోసం వాళ్ళు లాక్ చేస్తారు. అండ్ ఆ 53,000 ని ఈఎంఐ తో కన్వర్ట్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పి, మనం ఎన్ని మంత్స్ తీసుకుంటామో అన్ని మంత్స్ అనమాట. అలాగా కన్వర్ట్ చేసిన తర్వాత మనకు మంత్లీ ఈఎంఐ అనేది కట్ అవుతుంది. అంటే నేను ఇనిషియల్ గా కట్టిన 5,000 ప్లస్ నా క్రెడిట్ కార్డ్ లో 53,000 బ్లాక్ చేశారు. ఇక్కడ ఓన్లీ అంటే అమౌంట్ మాత్రం బ్లాక్ అయింది. ఐ కెనాట్ యూజ్ దట్ అమౌంట్ ఫ్రమ్ మై క్రెడిట్ కార్డ్. తర్వాత నెల ఈఎంఐ అంటే నేను ఎన్ని మంత్స్ పెట్టుకుంటాను, పర్ మంత్ నాకు 3,000 పడుతుందా, 4,000 పడుతుందా, నేను ఎన్ని మంత్స్ పెట్టుకుంటాను అన్నది నా ఇష్టం అనమాట. సో ఇది టోటల్ గా అయితే పేమెంట్. ఎప్పుడైతే మనం ఈ టోటల్ మనీ పే చేసేస్తామో అది అన్ఫ్రీజ్ అయిపోతుంది. లాక్ చేసినటువంటి ఆ 50,000 అన్ఫ్రీజ్ అయిపోతుంది. మనం రెగ్యులర్ గా మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అది వాళ్ళు చెప్పింది అయితే ఇది సేఫ్టీ కోసం మేము ఇలా చేస్తున్నాము ఈ ఫ్రీజింగ్ అన్నది. అంటే సపోజ్ ఎవరైనా ఇన్స్టాల్మెంట్స్ కట్టకుండా అన్నా ఏదైనా ప్రాబ్లం అయితే మేబీ వాళ్ళు బ్యాంక్ ద్వారా లింక్ అయ్యేది ఏమన్నా తీసుకుంటారో మనకు తెలీదు. సేఫ్టీ కోసం అని చెప్పారు. సో ఇప్పుడు నేను 5,000 కట్టిన తర్వాత నా మంత్లీ ఈఎంఐ అనేది నాకు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇంకా ట్రయల్ లోనే ఉన్నాను, ఇంకా ఈఎంఐ స్టార్ట్ అవ్వలేదు నాకు. నాకు ప్రోడక్ట్ డెలివరీ అయితే అయ్యి 1 week అవుతుంది. ఫస్ట్ 2 days నాకు టైం కుదరలేదు దాన్ని చూడడానికి ఏంటి అని చెప్పి. సో యాక్చువల్ గా అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకున్నా గానీ మా ఇంట్లో ఉండే వాళ్ళు తాళలేక దాన్ని తీసి చూసేసారు ఏంటి అని చెప్పి. అఫ్ కోర్స్ నేను మీకు అన్ని ప్యాకేజ్ అంతా పెట్టాను, మీకు చూపిస్తాను అది ఎలా ఉంది. ఫస్ట్ దాంట్లో అయితే వాళ్ళు నాకు ట్యాబ్ పంపించారు, ప్లస్ కొన్ని శాంపుల్ షీట్స్, వర్క్ షీట్స్ పంపించారు, ఒక కిట్ కూడా పంపించారు. అంటే నేను ఎప్పుడైతే కంప్లీట్ గా నేను పర్చేస్ చేసేసానో అప్పుడు నాకు బుక్స్ పంపించారు, అకాడమిక్ బుక్స్ 2nd class కి. సో ఇదైతే కంప్లీట్ గా కిట్ నా దగ్గర ఉంది ఇప్పుడు బైజూస్ లో. నాకు తెలిసినవి, నాకు అనిపించినవి అన్ని మీతో ఇప్పుడు నేను షేర్ చేశాను. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేను చూస్తాను, నాకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు 15 days మా బాబు వాడతాడు. తను ప్రస్తుతానికైతే చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటాడు, ఇంట్రెస్టింగ్ గా దాని ముందు కొంచెం చదువుకుంటున్నాడు. కాకపోతే అగైన్ దీనికి కూడా మనిషి పక్కన ఉండాలి. ఎందుకంటే ఏజ్ మ్యాటర్స్ కదా. పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళే చదివి చూసుకొని పిల్లలు చేసేసుకుంటారు. కానీ ఈ స్టేజ్ పిల్లలకి ఏంటంటే ఈవెన్ దో ఉన్నప్పటికీ కూడా మనం పక్కన ఉండాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళలో కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉందన్నమాట. రెగ్యులర్ గా కాకుండా ఒక కొత్త రకంగా చదువుకుంటున్నారు కాబట్టి ఎంకరేజ్మెంట్ ఉంది. సో నేను క్వశ్చన్ చదివి ఇది ఇలా చెయ్యి అని చెప్తే సో పికప్ అయిపోతున్నాడు, చూసుకొని చేసేసుకుంటున్నాడు. చూస్తాను, ఇంకా నాకు టైం ఉంది, 15 days ఉంది, చూస్తాను. కానీ ఈ గ్యాప్ లో ఒకవేళ నాకు వద్దనిపిస్తే మాత్రం నేను 5,000 వదులుకోవాలి. కావాలనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఈఎంఐ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇదన్నమాట కంప్లీట్ థింగ్ అబౌట్ ద బైజూస్. నేను ఈ డివైస్ వర్కింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు మనం నీకు చూపిస్తాను. ఓకేనా? మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంది బైజూస్ లో, ఏదైనా అడగాలి అనుకుంటే నన్ను అడగండి. నేను మీకు కమెంట్స్ లో మీరు అడిగినట్లయితే నేను ఐ గివ్ యూ రిప్లై. సో మరి ఇంకెందుకు లేట్, చూద్దామా డివైస్ అని చూసి ఎలా ఉందో చూద్దామా. నేను ఇనిషియల్ గా అడ్వాన్స్ 5,000 పే చేసినప్పుడు నాకు ఈ కిట్ అనేది పంపించారు. సో దీంట్లో ఏముందో చూద్దాం. ఒక బ్యాగ్, దీంట్లో ఏదో కొంచెం ఆడుకోవడానికి పంపించారు పిల్లలకి. జస్ట్ మనం సెట్ చేస్తాం కదా షేప్స్, పంపించారు. ఇంకా 2 క్లిప్స్ ఉన్నాయి. తర్వాత లోపల ఏమో చూద్దాం. ఇది ఛార్జింగ్ కేబుల్ ఆ యొక్క లెర్నింగ్ స్టేషన్ కి. ఈ లోపల సూట్ కేస్ లాగా ఒకటి పంపించారు. ఇదే దీంట్లోనే ఉంటుందన్నమాట ప్లే స్టేషన్ అన్నది. బైజూస్ లెర్నింగ్ స్టేషన్ అని చెప్పి పైన ఉంది.
తీద్దాం. ఈ 2 కార్డ్స్ ఉన్నాయి. ఇది బైజూస్ లెర్నింగ్ స్టేషన్. సౌండ్ చేయొద్దు. ఇక్కడ పవర్ బటన్ ఉంది. నేను మీ డివైస్ గురించి డీటెయిల్గా తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనకి ఏవే వచ్చాయి బాక్స్లో అవి మాత్రం చూపిస్తాను. ఇప్పటికి ఈ పక్కన పెట్టేస్తున్నా. తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ దీంట్లో ఉన్నాయంట. కొన్ని స్టిక్కర్స్, తర్వాత లెటర్స్, ఆల్ఫాబెట్స్ అవి ఉన్నాయి. కొన్ని టాయ్స్ కూడా పంపించారు. అండ్ సిండ్రెల్లా ఒక బ్యాడ్జ్, ఎర్లీ లర్న్ డిస్నీ బైజూస్ అని చెప్పి ఒక బ్యాడ్జ్ ఉన్నాయి. తర్వాత ఈ పెన్ ఉంది కదా, ఇది మనకు ప్లే స్టేషన్తో వర్క్ చేసేటప్పుడు మీకు ఇది పెన్ గురించి చెప్తాను. ఇవే ఇంకా ఈ బాక్స్లో ఉన్నవైతే ఓవరాల్గా. ఇది నాకు ట్రయల్ సెషన్ అప్పుడు ఇచ్చారు. ఇది కాకుండా అయితే బ్యాగ్లో ఇది వర్క్ షీట్ అని చెప్పా కదా, కొన్ని వర్క్ షీట్స్ ఇస్తారని చెప్పి ఆ వర్క్ షీట్స్ ఇవి ఎన్ని ఉంటాయి, ఒక 10-15 వరకు ఉండొచ్చు. నేను ఇంకా ఇది సీల్ తీయలేదు. బ్యాగ్లో అయితే ఇంతే, ఇంకా ఇంకేం లేదు. ఇదైతే నాకు ట్రయల్ సెషన్కి వచ్చింది. నేను ఆర్డర్ చేసేసిన తర్వాత, కన్ఫర్మేషన్ చేసిన తర్వాత నాకు ఈ బుక్ అకాడమిక్ బుక్ సెట్ అనేది పంపించారు. ఓకేనా. ఇవి వచ్చేసరికి విజ్ పెన్, ఈ విజ్ పెన్ కిట్ ఒకటి, ప్లస్ ఈ అకాడమిక్ బుక్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇక్కడ మ్యాథ్, ప్లేయింగ్ విత్ నంబర్స్. ఇక్కడ ఆల్రెడీ చేసేసాడు మావాడు. పేజెస్ బాగా థిక్గా ఉన్నాయి. నేను చెప్పింది వచ్చేసరికి ఈ యానిమేషన్ అనేది ఉంటుంది అనమాట మనకు ఆ ట్యాబ్ లో. తనే మెంటర్ లాగా ఉంటుంది. హాయ్ ఐమ్ జైన్, ఈ అమ్మాయి పేరు జైన్ అంట. ఈ అమ్మాయి మెంటర్ లాగా ఉండి మొత్తం ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ అవుతుంది. మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కాసేపట్లో ఏమేమి బుక్స్ ఇచ్చారు. మాత్రం గబగబా చూసేద్దాం. మ్యాథ్, ఎవ్రీడే మ్యాథ్స్, ఇది 2nd గ్రేడ్ సిలబస్ అండి. ఇది సమ్ క్లాక్స్, కరెన్సీ ఉన్నాయి. మ్యాథ్ వరల్డ్ అరౌండర్స్ అంట. ఇది కూడా మ్యాథ్స్ ఎడిషన్స్, క్యాలిక్యులేషన్ సంబంధించింది. మీకు ఇంకా ఉన్నాయి. ఐ థింక్ మేము సీల్ తీయలేదు అనుకుంటున్నాను. ఇవి వచ్చేసరికి ఇంగ్లీష్ విత్ ఫన్. మనం ఇక్కడ చూసేయచ్చు ఫాస్ట్గా. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ ఫన్ విత్ లెటర్స్, ఇంగ్లీష్ ప్లేయింగ్ విత్ వర్డ్స్, ఇంగ్లీష్ ఫన్ విత్ గ్రామర్ 2. ఈ పక్క ఇంగ్లీష్ ఫన్ విత్ లెటర్స్ 2, ఇంగ్లీష్ ఫన్ విత్ గ్రామర్ 1. ఇంకొక కిట్ సైన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, సైన్స్ అవర్ ప్లానెట్, సైన్స్ ఫోర్స్ అండ్ మ్యాటర్, సైన్స్ అవర్ బాడీస్, సైన్స్ అవర్ సోలార్ సిస్టమ్. టోటల్ గా అయితే మనకు ఎన్ని బుక్స్, గ్రేడ్ 2 సెట్ ఆఫ్ 13 బుక్స్. ఇది ఎంటైర్ కిట్ మనకు బైజూస్ నుంచి వస్తుంది. మనం కన్ఫర్మేషన్ చేసిన తర్వాత, ఐ మీన్ పేమెంట్ అంతా నేను చెప్పినట్లు పేమెంట్ అంతా అయ్యి మేము తీసుకుంటున్నాం అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ పంపిస్తారు. ఇవి పంపించిన తర్వాత కూడా మనకు 15 days టైం ఉంటుంది. సపోజ్ మనకు నచ్చలేదంటే ఆ 5,000 అయితే వెనక్కి రాదు, కానీ ఫ్రీజ్ అనేది తీస్తారు అంతే, రీఫండ్ అనే ప్రాసెస్ లో. ఇప్పుడు మన డివైస్ చూద్దాం. డివైస్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇది ఆ బైజూస్ లెర్నింగ్ ట్యాబ్ మనకి ఇలా ఉంటుంది. వెనకాల వచ్చేసరికి స్టాండ్ వచ్చింది. వెనకాల బైజూస్ అని ఉంది. ఇది మనకు పవర్ బటన్, లెర్నింగ్ స్టేషన్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఆన్ అవుతుంది. మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన సన్స్ నేమ్ ఉంది కదా, నేమ్తో పాటే మనకు వస్తుంది అనమాట. ఓకేనా. సో
ఇక్కడ మనకు ఒక చిన్న కెమెరా ఉంటుంది, కెమెరా అండ్ మైక్ ఉంటుంది. సారీ, కెమెరా కింద ఉంది కెమెరా. ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి అన్నమాట, అప్ అండ్ డౌన్. నేను పెంచుతాను. ఇక్కడ నాకు ట్రైపాడ్ పెట్టడానికి కుదరలేదు, సో నేను చేత్తోనే చూపిస్తున్నా. మ్యాక్సిమం వాల్యూమ్, ఓకేనా. సో కింద ఇవి స్పీకర్స్, ఇది స్పీకర్ ఏరియా. ఇది ఇలాగే స్టాండ్ లో ఉంటుంది. సో మనం ఈ ఫిల్మ్ ఇక్కడ రిమూవ్ చేద్దాం, ఇంకా రిమూవ్ చేయలేదు. యాక్చువల్గా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను వీడియోలోనే, బట్ తొందర పట్టలేక మా వాడు స్టార్ట్ చేసేసాడు అన్నమాట స్క్రీన్. ఓకేనా. సో ఇప్పుడు మీకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను జస్ట్ క్విక్గా చూపిస్తాను. ఇక్కడ ఈ ఆప్షన్కి వెళ్ళారంటే మెంటర్ వస్తుంది, అమ్మాయి లేనా, అమ్మాయి పేరేంటి, మెంటర్ నేమ్ ఏంటి, యానిమేషన్ ఈ అమ్మాయి పేరు జీన్. సో ఇవన్నీ వద్దు, నేను స్ట్రైట్ గా చూపించేస్తాను. ఏదో ఒక వర్క్ షీట్ తీసుకుంటున్నాను. ఈ వర్క్ షీట్ అనుకోండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుందో చూడండి మీరు. ఇక్కడ మనం పేజ్, ఏ పేజ్ అయితే ఓపెన్ చేస్తామో అది ఆటోమేటిక్ గా అది అక్కడ ఐడెంటిఫై చేసేస్తుంది. మీరు చూస్తున్నారా? మొబైల్ కావాలంటే వెళ్ళి తిప్పుతాను. బుక్ క్లోజ్ చేసేసాను. వేరే బుక్ తీసుకుంటున్నాను. అంటే మనం ఏ బుక్ పెట్టినా కానీ అది వెంటనే రికగ్నైజ్ చేస్తుంది. గగన్ చూసారా? ఏ పేజ్ తీస్తే ఆ పేజ్ అది రికగ్నైజ్ చేస్తుంది. అవునా? ఇప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ డెమో స్కిప్ చేసేయచ్చు. మనం ఏం చేయాలంటే ఈ విజ్ పెన్ ఉంది కదా, ఇది ఒక స్టాండ్ అనమాట. జస్ట్ మనం పెన్ ఇలా పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లా ఇచ్చారు. ఈ విజ్ పెన్ ఏదైతే ఉందో దీంతోనే మనం బుక్ మీద రాయాలి. వేరే మార్కర్స్ తో అంతా రాస్తే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ యొక్క క్యాప్ వెనకాల ఉండే ఈ బ్లూ దాంతో ఎరేస్ చేస్తే మనం పెన్ తో రాసిన పోతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం లైన్స్ అవి కనపడుతుంటాయి మీకు. ఆల్రెడీ బాబు రాసి ఎరేస్ చేసేసాడు. నేను మళ్ళీ చేస్తాను. సో April 30th అన్నది థర్స్డే ఉంది. నేను థర్స్డేకి రాస్తున్నా. చూడండి అక్కడ లైన్ వచ్చిందా మీకు? ఇక్కడ గీస్తే అక్కడ లైన్ వచ్చిందా? April 4th అంట. April 4th సాటర్డే. చూడండి నేను లైన్ గీయగానే అక్కడ లైన్ వచ్చింది. ఇప్పుడు 19th ఏంటి? సండే. కానీ నేను రాంగ్ గా ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అది తీసుకుంటది ఆప్షన్స్ అన్ని. లైన్ అంతా తీసుకున్న తర్వాత సబ్మిట్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు ఒక థంబ్లా ఇది ఒక సింబల్ ఉందా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మా అబ్బాయి చేస్తాడంట. చేయగా చెకింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనకు రాంగ్. You almost got it. Look at the answers marked in orange. సో ఆరెంజ్ లైన్స్ లో ఉన్నవి చూసి అరేంజ్ చేసి రాయమంటుంది. సో నేను క్యాప్ వెనకాల ఉండే ఈ పర్పుల్ దాంతో అరేంజ్ చేస్తున్నాను. ఇది రాంగ్ కదా. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే పోతుంది అనమాట లైన్. మామూలు పెన్ పెట్టారంటే ఇంకా పనికిరాదనమాట బుక్. అది రికగ్నైజ్ కూడా చేయదు అది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ చేస్తా. 15th ఈజ్ వెన్స్డే అండ్ 19th ఈజ్ సండే. ఇప్పుడు చూద్దాం. సో ఆ విధంగా అనమాట. మనం ఇప్పుడు కానీ ఎప్పుడైతే ఇది చేసేస్తామో వెంటనే దీన్ని అక్కడ గ్రీన్ ఫుల్ గా అయ్యే వరకు సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలాగా అప్రిషియేషన్ అవి వస్తుంది. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పేజ్ ఇంకేదైనా చేయాలనుకోండి, అప్పుడు చూద్దాం మనం ఇంకేం చేయాలని చెప్పి. ఇంకేదన్నా ఎక్సర్సైజ్ తీస్తా నేను. సర్కిల్ చేసేటివి ఉంటాయి, అవైతే బాగున్నాయి.
ఓకే, మనకు ఏదో ఒకటి తీస్తాలేండి, ఏదైతే ఏముంది. చూద్దాం. టిక్ చేసేది ఇది పెట్టగానే ఇట్ విల్ రికగ్నైజ్ పేజ్. Mayor Leodore Lionheart ఇది has a స్కిప్ చేసేద్దాం very ఆ busy ఎక్స్ప్లెనేషన్ job. అంతా. డైరెక్ట్ గా మనం ఆన్సర్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ డే ఆఫ్ ద వీక్ ఈ 2nd May? సాటర్డే. ఇక్కడ టిక్ చేస్తేనే మీ స్క్రీన్ లో చూడొచ్చు. అయితే విచ్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ 18th Monday? And which day is how many Saturdays are there in May? 1, 2, 3, 4, 5. Okay. అయిపోయింది కాబట్టి ఇప్పుడు సబ్మిట్ లాంగ్ Looks ప్రెస్ like you're చేయాలి. done. Press the button at the bottom of. All right, let's check. You did it. సో You అదనమాట did ఫైనల్ the గా. correct- ఇక్కడికి వెళ్తే కొన్ని వీడియోస్ ప్లే అవుతాయి, స్టోరీస్ ప్లే అవుతాయి, చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యూజ్ చేసిన యాక్సెంట్ మాత్రం యుఎస్ యాక్సెంట్, ఇంగ్లీష్. ఓకే, ఇదన్నమాట. సో ఇలాగా మనకు ఇంటరాక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Painted on other race cars. Read the statements and circle the numbers. The first answer is solved for you. Remember, there might be more than one right answer here. Looks like you're done. Press the button at the bottom of your sheet to submit your answers. Okay, let's check. Oh, well done. You circled all the correct answers.